దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం చూస్తే దావీదు పశ్చాత్తాపపడిన తర్వాత, పాపం చేసిన తర్వాత, తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడిన తర్వాత ఒక మాట అంటారు. దేవా, నా యందు శుద్ధ హృదయం కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. తన పాపాన్ని ఒప్పుకొని, నేను పాపంలో పుట్టిన వాడిని, నా పాపంలోనే నా తల్లి గర్భంలో నన్ను కన్నది కనుక ఆ సంగతులన్నీ కూడా ఆయనకు తెలుసు కనుక ఆ పాపాన్ని ఒప్పుకొని దావీదు వాపోతున్నాడు. నా 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 యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన నూతన మనస్సును పుట్టించుము. శుద్ధ హృదయం కలగజేయము. ఎవరు శుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేరు కనుక ఈ హృదయ శుద్ధి అనేది దేవుని దగ్గర నుంచి వచ్చేదే. ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధుడిగా ఉండమన్నాడు. ఈ పరిశుద్ధత ఎలా కలుగుతుంది అంటే, ఆ శుద్ధ హృదయం ఎలా కలుగుతుంది అంటే, నీతిని అనుసరించడం వల్ల కలుగుతుంది. దైవ నీతిని అనుసరించడం వల్ల మనం పరిశుద్ధతలోకి వెళ్ళగలుగుతాం. పరిశుద్ధమైన హృదయం కలిగిన వారంగా ఉండగలుగుతాం. కనుక దైవ నీతిని అనుసరించడంలో ముందుంటే కనుక దేవుని నీతిని అనుసరించినప్పుడు ఆ శుద్ధ హృదయాన్ని మనం కలిగి ఉండగలుగుతాం. అటువంటి శుద్ధ హృదయం కలుగు చేసుకోవడానికి కావలసిన మనస్సును పుట్టించు అంటున్నాడు. మరలా నూతన మనస్సును నాకు పుట్టించు, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు, నేను ఖచ్చితంగా శుద్ధుణ్ణి అవ్వాలి అన్న ఒక స్థిరమైన సంకల్పం కలిగిన మనస్సు నాకు పుట్టించు. ఇలాగ ప్రార్థన చేసుకోవాలి. మనం ఈ విషయాల మీద ప్రార్థన చేసుకోవాలి. నన్ను కడుగు, హిస్సోపుతో కడుగు అంటున్నాడు. నీకు ఆయాసకరమైన సంగతులు నాలో ఏమైనా ఉన్నాయేమో చూడు ప్రభువా, తీసివేయి ప్రభువా. ఈ ప్రార్థనలు మనకు అవసరం. ఎందుకంటే రాజ్యం చేరడానికి కావలసిన ప్రార్థనా సంగతులు ఇవి. మన భౌతిక అవసరాలు తర్వాత, ముందు ఇవైతే ఎప్పుడైతే ఉన్నాయో, అందుకే యోహాను సువార్తలు కూడా మాట అన్నాడు, నీవు నా యందు నిలిచి ఉండి నీకు ఏది ఇష్టమో అది అడుగు అన్నారు. నా యందు నిలిచి ఉండు, ముందు నా వాక్యం ముందు నిలిచి ఉండి నీకు ఏది ఇష్టమో అడుగు అన్నారు. ఆ మాటను తీసుకొని నీకు ఏది ఇష్టమో అడగమన్నారు కదా అని చెప్పి మనం బియ్యం, పెసరపప్పు, కందిపప్పు, పచ్చిమిరపకాయలు ఇవి అడగడం నేర్చుకున్నాం తప్ప ముందు ఆయన అందు నిలిచి ఉండడం నేర్చుకోవట్లే. కనుక ఆయన ఎందు నిలిచి ఉంటే ఏం అడగాలో కూడా తెలుస్తుంది. వ్యర్థమైనవి ఏమి అడగమండి. భౌతిక సంబంధాలు ఆయన ఇస్తానన్నారు. నీ అవసరతలు ఏంటో నాకు తెలుసు, నీ కష్టం ఏంటో నాకు తెలుసు. ఆకాశ పక్షులు విత్తవు కోయవు, వాటికి ఇస్తున్న వాడిని నీకివ్వనా అన్నాడు. అందుకని ఏం అడగాలో తెలుస్తుంది ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు. అందుకని కావాల్సిన సంగతి ఏంటంటే ముందు శుద్ధ హృదయం. ఈ శుద్ధ హృదయం కావాలని అడుగుదాం, నూతన మనస్సును పుట్టించమని అడుగుదాం. నాలో ఉన్న అంతరంగంలో ఉన్న ఆయనకు ఆయాసకరమైన సంగతులు ఏమైనా ఉంటే తీసివేయమని అడుగుదాం. నన్ను కడుగుమని అడుగుదాం, హిస్సోపుతో కడుగుమని అడుగుదాం. ఆ కడిగిన అనుభవంలో ప్రార్థన చేస్తే ఎలా ప్రార్థన చేయాలో, ఏం చేయాలో కూడా తెలుస్తుంది. మన ప్రార్థన దీర్ఘ ప్రార్థన ఉండదు, క్లుప్తంగానే ఉంటుంది, చిన్నగానే ఉంటుంది. అడగాల్సింది సూటిగా అడగగలుగుతాం, జ్ఞానంతో అడగగలుగుతాం. ఆ పైనుండి వచ్చే జ్ఞానం మనల్ని నడిపిస్తుంది. కనుక అటువంటి శుద్ధ హృదయం కోసం మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.